కోసం మెట్లెక్కుతుంటే మార్గ మధ్యంలో మనకు కనిపించే వ్యూ అండ్ రోప్వే ఎక్కిన తర్వాత ఇంకెంత అందంగా ఉంటుందో చూసుకోండి. సో అక్కడ మీకు కనిపిస్తున్నా లేదా కానీ సముద్రం నిండా పడవలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అన్ని పడవలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం అందులో ఎక్కేసి వెళ్తాం అనమాట. వెళ్ళిన తర్వాత ఉంటుంది అద్భుతమైన వ్యూ అనమాట. కొంచెం కింద ఉన్నప్పుడు సరిగా కనిపించలేదు కదా, పైన చూడండి అసలు ఎన్ని పడవలో, అసలు అద్భుతంగా ఉంది. అసలు ఒక 2-3 ఫ్లోర్స్ ఎక్కాలి మనం ఈ రోప్వేకి రావడానికి. ఇది ఎక్కిన తర్వాత మనం రోప్వేకి అదిగో అక్కడ చూడండి, కొంతమంది ఆల్రెడీ మనకంటే ముందు బుక్ చేసుకున్న వాళ్ళు వెళ్తున్నారు. నెక్స్ట్ మనమే అన్నమాట. ఆల్రెడీ కైలాసగిరి దర్శించుకొని వచ్చే వాళ్ళు అదిగోండి అటుపక్క వచ్చేసారు. రోప్వే ఎక్కేసాం మనం. ఇప్పుడు రోప్వేలో ఇప్పుడు పైకి వెళ్తున్నాం. కొంచెం స్వింగ్ ఉంది, చాలా స్పీడ్ గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఓ మై గాడ్, దేవుడా ఎప్పుడు ఇందుకోసమన్నా రోప్వే ఎక్కాలన్నమాట. రోప్వే ఎక్కితే మొత్తం వైజాగ్ సిటీ మొత్తం కనిపిస్తుంది. బ్యూటిఫుల్ పెద్ద పెద్ద భవనాలు, మహాసముద్రం, బంగాళాఖాతం, పడవలు. అత్యంత సుందరమైన మహానగరం విశాఖ నగరాన్ని ఇప్పుడు మనం పై నుంచి టాప్ యాంగిల్లో చూస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ కింద ఒక రోడ్ కనిపిస్తుంది చూడండి, మనం పైన నుంచి వెళ్తున్నాం కదా. ఈ కింద రోడ్ ఏమో మనకు రోడ్ కనెక్టివిటీ అనమాట. కైలాసగిరికి బై రోడ్ రావాలనుకునే వాళ్ళు అలా రావచ్చు. ఇది ఒక ఘాట్ రోడ్ చూడండి, ఆ మలుపు ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇలా ఇలా రోడ్ నుంచి వస్తే ఇంకా చాలా బాగుంటుంది. నేను ఒకసారి రోడ్ పైన నుంచి వచ్చాను. సో అక్కడ చూడండి సిటీ మొత్తం కనిపిస్తుంది మనకి. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం మనం. చాలా సింపుల్ గా ఉంది. స్లోగా పైకి కైలాసగిరి పైనకి వెళ్తే ఈజీగా 2 minutes లో వచ్చేసినాం మనం. బ్యూటిఫుల్ వైజాగ్ సిటీని చూసారా? ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మొత్తానికి రోప్వే ద్వారా మనం కైలాసగిరి చేరుకున్నాం పైనకి. సో చాలా భయపడ్డాను ముందు, కొంచెం కడుపులో తిప్పేస్తుందేమో దేవేస్తుందేమో అని, కానీ ఏం కాలేదు. 150 రూపీస్కి చాలా సేఫ్గా తీసుకొచ్చి మనల్ని ఇక్కడ దించారనమాట. సో పర్ హెడ్ 150 రూపీస్. కానీ వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది, అసలు మాటల్లో వర్ణించలేం, నిజంగా వచ్చి చూడాల్సిందే. శివుడు దర్శనం చేసుకుందాం. కైలాసనాథుడు పార్వతీ సమేతంగా ఇక్కడ కొలువై ఉంటారు. సో ఎంత అద్భుతంగా ఉంటారో చెప్పడం ఎందుకు, చూపిస్తాను కదా. చాలా మంది, వేలాది మంది పర్యాటకులు రోజు వస్తున్నప్పటికి కూడా ఇక్కడ ఈ కొండ పర్వత ప్రాంతంలో
ఆ కైలాసనాథుడు నిజంగా ఏం ప్రశాంతత సృష్టిస్తాడో కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుందండి రాగానే. అంత ప్రశాంతంగా అసలు వెదర్ చూసారు, ఎంత క్లైమేట్ కూడా కిందున్న క్లైమేట్కి కైలాసగిరి కొండ పైన ఉన్న క్లైమేట్కి చాలా వ్యత్యాసం ఉంటుంది నిజంగా. సో మనం రాగానే రోప్వే దగ్గర నుంచి వస్తుంటే నాకు ఇక్కడ పట్టాలు కనిపించాయి. ఏంటబ్బా ఇక్కడ ట్రైన్ ఉంది అని చూస్తే ఇది ఇంటర్నల్ ట్రైన్ అనమాట. చిన్న ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్ కైలాసగిరి చుట్టూ మనకు ఒక రౌండ్ వేయించి ఇక్కడ ఉన్న ప్రదేశాలని చూపిస్తాయి. ఇంకా అంటే వ్యూ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తుంది, ఆ తర్వాత శివుడి విగ్రహం దగ్గరికి తీసుకెళ్ళి మనకి దగ్గర నుంచి చూపిస్తుంది. చాలా దూరం ఉంటుంది కదా, నడిచే ఓపిక లేని వాళ్ళు ఇలా ట్రైన్ కూడా తీసుకోవచ్చు. కైలాసనాథుడు విశాఖపట్నంలో కైలాసం ఎక్కడో మనకి హిమాచల్ ప్రదేశ్లో ఆ హిమాలయాల్లో కనిపిస్తుంది. కానీ ఇక్కడే కైలాసగిరి అంటే మన విశాఖలో మన తెలుగు రాష్ట్రంలో కైలాసనాథుడు నిజంగా వెలిసాడన్నంత శోభాయమానంగా ఉంటాడు ఆ కైలాసనాథుడు. ఒక్కసారి వెళ్ళి దర్శించుకుందాం. ఇదే ఎంట్రన్స్. సో దానికి ముందు అంటే మనం రోప్వే ద్వారా వచ్చాం కాబట్టి ఇది మిడిల్ ఎంట్రన్స్ అనమాట. దీనికంటే కొంచెం ముందు బై రోడ్ వస్తే కొంచెం ముందుగానే ఒక ఎంట్రన్స్ కనిపిస్తుంది, దాని ద్వారా లోపలికి రావచ్చు. నడిచేది ఉంటుంది, ఒక హాఫ్ కిలోమీటర్ అంత నడవాలి శివుడిని చూడాలంటే. సో ఈ నడిచే ఓపిక పిల్లలకి పెద్దలకి చాలామందికి ఉండదు కాబట్టి వాళ్ళ కోసం మనకి ఆ ట్రైన్ ఉన్నట్టే ఇక్కడ గుర్రాల స్వారీ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ గుర్రాలు ఉన్నాయి. సో ఇదెంతనో అడిగి తెలుసుకుందాం. కిतना भैया ये? तो 100 रुपीस. कितना दूर लेके जाते? 5 minutes. సో ఒక 5 నిమిషాలు తిప్పడానికి ఒక 100 రూపీస్ తీసుకుంటారంట. ఇక్కడ శివ పార్వతులను దర్శించుకోవడానికి వచ్చిన మనకు ఇక్కడ అద్భుతమైన ఒక కళాఖండాన్ని, ఒక సుందరమైన దృశ్యం చూసాము. సో శంఖంలో అలా నీరు పడుతుంటే అందులో నుంచి మళ్ళీ నీరు కింద పడుతున్నాయి. సో శివుడు అంటే శంఖం పూరిస్తూ కనిపిస్తాడు మనకి చాలాసార్లు, అండ్ చేతిలో శంఖం కూడా ఉంటుంది. సో ఆ శంఖులో నుంచి శివుడు సాక్షాత్తు ఆ పరమశివుడే ఇక్కడ కొలువుదీరాడా అన్నట్టు అనిపిస్తుంది ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే. సో ఆ శంఖు చూడండి ఎంత అద్భుతంగా, ఎంత దేదీప్యమానంగా అనిపిస్తుందో. నలుపు శివలింగం అంటే నల్లని రాయితో చేసిన శివలింగాన్ని, తెల్లని రాయితో చేసిన శివలింగాన్ని చూసాం. కానీ ఇంత పచ్చటి ఆకులతో చేసిన శివలింగాన్ని ఎప్పుడైనా చూసారా? కైలాసగిరిలో మాత్రమే ఆ భాగ్యం దక్కుతుంది. కైలాసగిరి శివపార్వతుల ముందు మనకి శివలింగాలు, 2 శివలింగాలు అటొకటి దర్శనం ఇస్తాయి. కానీ అవి చెట్టుతో తయారు చేసినవి అనమాట. అలా దాన్ని చిన్నప్పటి నుంచి అంటే దాన్ని మొక్కగా ఉన్నప్పటి నుంచే వాటిని అలా మలిచారు శివలింగం లాగా. అత్యంత సౌందర్యవంతంగా ఉన్నాయి, ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇవి స్పెషల్ అట్రాక్షన్ అనొచ్చు కైలాసగిరిలో. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవి చూసి వావ్ అంటే ఆ ఆధ్యాత్మికత అనేది ఉట్టిపడుతుంది అనమాట ఇక్కడ వీటిని చూసిన తర్వాత. అలా ఎలాగో మనకు అక్కడ శివ పార్వతులు ఇద్దరు ఎంతో శోభాయమానంగా వెలిగిపోతూ శ్వేత వర్ణంలో దర్శనమిస్తున్నారు. కైలాసనాథుడు పార్వతీ సమేతంగా అభయమిస్తూ ప్రజలందరికీ, విశాఖ నగరవాసులకి, తెలుగు రాష్ట్ర ప్రజలకు, భారతీయులందరికీ అభయాన్ని ఇస్తూ ఎంత చక్కగా కొలువుదీరాడు కైలాసగిరి పైన. కైలాసనాథుడు అద్భుతమైన శిల్పకళ, ప్రశాంతంగా అసలు చూడగానే మనసుకి శాంతినిస్తుంది. ఈ 2 విగ్రహాలు, శివుడు పార్వతి విగ్రహం వెనకాల పక్కన కొబ్బరి చెట్లు, వాటికంటే పెద్ద చెట్లు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికంటే కూడా ఒక అంగుళమైన ఎక్కువ కనిపిస్తుంది అనమాట శివుడు పార్వతి విగ్రహాలు. సో
సో అంత దేదీప్యమానంగా, అంత అసలు వర్ణనాతీతం అండి. ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా మనసు పెట్టి ప్రశాంతమైన ఒక మూడ్తో చూస్తే కనుక చాలా, అంటే ఇంతకు మించి పీసే ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ శివ అనిపిస్తుంది అనమాట. సో అద్భుతమైన శిల్ప సంపద. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్, ఈ ప్లేస్లో కూడా ఓంకారనాథ్ స్వామి అని చెప్పి స్వామీజీ 1951లో ఇక్కడికి వచ్చి మనకి ఈ శివలింగానికి శివుడికి ప్రాణప్రతిష్ఠ చేశారంట. అంటే ఆయన ఎన్నో ఏళ్ళుగా తపస్సు చేసి ఆ తపస్సు సంపదనంతా కూడా, ఆ తపశక్తినంతా కూడా ఇక్కడ కైలాసగిరిలో ధారపోసారని చెప్తారు. అందుకే ఇక్కడ ఈ వనం కానివ్వండి, ఈ కైలాసగిరి ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో శక్తివంతమైనదిగా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మూలిక, ప్రతి ఒక్క చెట్టు కూడా ఆధ్యాత్మికతతో, ఆరోగ్యంతో కూడుకున్నదని కూడా చెప్తుంటారు.